మనిషికున్న అతిపెద్ద శత్రువు అత్యాశ. ఒక్క తప్పు మా ముగ్గురిని వీళ్ళ ముందు కట్టేసింది. సహనం కోల్పోయిన ఆ ఒక్క క్షణం మా జీవితాన్ని 18 గంటలు పరిగెట్టించే స్థితికి తీసుకొచ్చింది. హ్యాపీగా సాగిపోతున్న మా జీవితం ఒక్క డెసిషన్ వల్ల రోడ్డు మీదకి వచ్చేసింది. మా చుట్టూ ఉన్న వీళ్ళంతా ఎవరు? అసలు మీ సమస్యలకు రావడానికి కారణం ఒక బాక్స్. ఆ బాక్స్ మా జీవితంలో రావడానికి కారణం తెలియాలంటే దొరికిన డ్రగ్స్ క్యాష్ కలెక్ట్ చేసి తీసేసాం సార్. అది కాకుండా బాక్స్ ఒకటి దొరికింది సార్. అరే ఆ బాక్స్ ఏది? ఈ బాక్స్ వదిలేసి మిగిలినంతా సీజ్ చేయండి. ఓకే సార్. నా పేరు మనంద్. పొద్దున్న అలారంకి లేచి సాయంత్రం ట్రాఫిక్లో ఇంటికి వస్తాను. ఈ మధ్యలో ఒక మిషన్లా మారిపోతాను. రోజులు మారుతున్నా రాతలు మారట్లేదన్న ఫ్రస్ట్రేషన్లో బతుకుతూ ఉంటా. వీడు బాలు. వీడి చెవికి ఆ ఫోన్ని ఫెవిక్విక్ వేసి అంటించారు. భూకంపమైన రాని కానీ కాల్ మాత్రం కట్ చేయడు. సప్లీస్ క్లియర్ చేయకపోయినా 24/7 వాడి పిల్లతో వీడు కస్టమర్ కేర్ డ్యూటీ చేస్తుంటాడు. వీడు హేమంత్. చూడ్డానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లా కనిపించినా రాత్రి అంతా ఆన్లైన్లో బెట్టింగ్ వేసి మార్నింగ్ అంతా పడుకొని ఉంటాడు. ఏంట్రో ఈరోజు స్పెషల్ అంత స్మార్ట్గా రెడీ అయ్యి వెళ్తున్నావు? ఈరోజు నాకు ప్రమోషన్ వస్తుందిరా. అయితే ఈరోజు నైట్ పార్టీయా? కుమ్మేద్దాం. అయినా ఆడేంటి పొద్దున్న లేచినప్పటి నుంచి మొహం అలా ముంజుకెళ్ళ పెట్టాడు? ఆడి ముఖం ఎప్పుడూ అలానే ఉంటుంది, కానీ నువ్వు బాటిల్ తీసుకొని వచ్చే చెప్తా. అయినా అన్న ఈరోజు నాకు ప్రమోషన్ వస్తుందని చెప్పా కదా, ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తా. బాక్స్ తెచ్చానన్నావు కదా, ఏది? ఇదేనా? ఏరా నాన్న, నీ ప్రమోషన్ ఏమైంది? ప్రమోషన్ ఏమి వెళ్ళదు నాన్న. వాడు 6 months తర్వాత ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు. అదేంట్రా అలా చేశాడు? ఎంత కష్టపడి చేసినా విలువేముందన్న. రోజు అదే పని, గుర్తింపేం లేకుండా. అందుకే రిజైన్ చేసి వచ్చాను. అదేంట్రా ప్రమోషన్ రాలేదని రిజైన్ చేసావా? సరే నా ఇంక మళ్ళీ చేస్తాను. ఏ సినిమా చూస్తున్నావురా అంతలా ఏడుస్తున్నావు? నా పిల్ల నన్ను వదిలేసిందిరా. నువ్వు లేకుండా ట్రిప్కైనా వెళ్ళిందా? ఇన్స్టాగ్రామ్లో ఎవరితో ఫోటో పెట్టిందిరా. ఎవరు మీ అన్నయ్య అని అడిగితే కాదు నా బాయ్ ఫ్రెండ్ అని టైప్ చేసి బ్లాక్ చేసింది. ప్రాంక్ అయి ఉంటుంది లేరా. నేను అలా అనుకొని తిరిగి చేశారా, అన్నిటిలోని బ్లాక్ చేసింది. పోన్లేరా, బ్లాకే చేసింది. నేను చంపేసి ఉంటే డ్రమ్లోనో టైల్స్ కింద దొరికేవాడివి. ఒకసారి నీ ఫోన్ ఎవరా?
నిన్నెవరు బ్లాక్ చేశారు? మొహం మైదా పిండిలో పెట్టాడు. అరే హేమంత్, ఏమైందిరా? బెట్టింగ్లో 10 లక్షలు పోయినాయిరా. మంత్ ఎండ్ లోపు కట్టేయాలి. అంతలా పోగొట్టావురా? అంతా నా కర్మరా. ఇప్పుడు ఏం చేస్తావు? అదే నాకు అర్థం కావట్లేదురా. చచ్చిపోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ కనిపించట్లేదు. ఊకో, దీన్ని చచ్చిపోవడం ఏంటి? ఏదో సెట్ చేద్దాంలే. నువ్వేమైనా మీ కంపెనీలో జాబ్ చూడగలవా? అదే జాబ్ ఉంటే బ్యాంక్లో లోన్ ఇస్తారు కదా. నేనే రిజైన్ చేసి వచ్చారా? రిజైన్ ఎందుకు చేసావురా? నేను చెప్తానులే. రే హేమంత్, నీ ఫోన్ ఎవరా? నా ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్. చీరేనమ్మా, ఇది కూడా అయిపోయిందిరా. ఉన్న పలంగా ఇప్పుడు మంత్ ఎండ్ లోపల డబ్బులు సెట్ చేయలేనురా. అలా ఎలా వదిలేస్తుందిరా? నా పిల్లరా అది. ఇప్పుడు జరిపోయిందని మనం ఏం మార్చలేం. టెన్షన్ పడొద్దు. ఇప్పుడు ఎలాగో ఏం తిరిగి రాదు. రాత్రికి చిల్లవుదాం, పొద్దున ఫ్రెష్గా ఆలోచిద్దాం. నీదేం పోయిందిరా? ఉన్న జాబ్ వదిలేసి వచ్చావు, ఏమైనా చెప్తావు. ప్రమోషన్ అని చెప్పి వెళ్ళావు కదరా, రిజైన్ ఏంటి ఇప్పుడు? ముగ్గురం బాధలో ఉన్నాం. రాత్రికి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మన ఫేట్ ఏం మారదు. చిల్లవుదాం, పదండి. తాగరా, బాధలన్నీ పోతాయి. తాగరా. నేను తాగనురా. మగాడు అన్నాక చొక్కా మొక్క అలవాటు అయి ఉండాలిరా. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడమే కాదురా, దీన్ని తాగి లివర్ కూడా దబ్బెట్టుకో. ఎంత ప్రేమించాను రా తన్ని. కాలేజీలకి పార్కులకి తిప్పాను. రోజంతా అన్నీ మానేసుకొని దాన్ని పబ్లకి షికార్లకి తిప్పా. అలాంటిది నన్ను ఎలా మోసం చేసిందిరా? పోన్లేరా, అమ్మాయిలందరూ అలా ఉన్నారు, నిమిషాల్లో మారిపోతారు. సారీ మామ, ఇన్నాళ్ళు నువ్వు కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నావు అనుకున్నా. ఇప్పుడు అర్థమైందిరా బాబు, నువ్వు ఎంత గొప్ప ప్రేమికుడు అని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూడడానికి నిబ్బి లవ్ స్టోరీలో ఉన్నా నేను దాన్ని చాలా దారుణంగా. ట్రూ లవ్ బ్రో, నాది ట్రూ లవ్. జాలి పడ్డాం కదండి, రెచ్చిపోగరే. అయినా ఇప్పుడు ఈ దరిద్రాల గురించి మాట్లాడకూడదు అనుకున్నాంగా. మరేం మాట్లాడతాం చెప్పు. తాగిన తర్వాత దరిద్రం తప్ప రాష్ట్ర రాజకీయం ఏమైనా గుర్తొస్తుందా? పోనీ మందు గురించి మాట్లాడుకుందాం. రే, నాకు మందు అంటే మాత్రం ఎలక్షన్లు గుర్తొస్తారు. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవురా నీకు ఫ్రీగా ఇవ్వడానికి. నేను చెప్తా నాకు. సరేలే, ఏదో ఒకటి. ఎలక్షన్కి ఎలక్షన్కి ఫ్లో డిస్టర్బ్ చేయకండి. చెయ్యనులేరా, చెప్పు. ఎలక్షన్కి రాష్ట్రాలు మారుతాయో లేదో తెలియదు కానీ వైన్ షాపులు మాత్రం మారుతాయి. బ్రాండ్లు కూడా. ఒక్క గవర్నమెంట్ ఇచ్చే పథకం ఇంకో గవర్నమెంట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఒక టర్మ్లో ఒక గవర్నమెంట్ అమ్మే బ్రాండ్ మాత్రం ఇంకో గవర్నమెంట్ అమ్మదు. వా 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 వా. అయినా స్టేట్ మొత్తం మందు సినిమా మీదే కదా రాజకీయం నడుస్తుంది. అది కూడా పాయింటే, అవి రెండు ఉంటే చాలు. రే మానందో, నాకు ఆ పిల్ల గుర్తొస్తుందిరా. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు రా బాబు. నా ఫోన్ ఆల్రెడీ బ్లాక్ చేసింది కదరా. నా ప్రాణాన్ని దాని గుండెల్లో పెట్టాను రా, పట్టుకొని వెళ్ళిపోయింది. మరి నీ ప్రాణం తీసుకెళ్ళిపోతే నువ్వు బతికేలా ఉన్నావురా ఇంకా. అసలుగా బాధలు ఉన్నాడు, మళ్ళీ ఎక్కువ తాగేస్తాడు. మీకు కామెడీగానే ఉంటుందిలేరా. నీలాగా డబ్బులు కాకుండా నాలాగా హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటే తెలిసేది. రే సప్పించరా బాబు ఇప్పుడు మమ్మల్ని. అయినప్పుడు ఏమైంది నీకు? రేపు పొద్దున కల్లా మంచి అమ్మాయిని సెట్ చేస్తా. రే, ఈ అమ్మాయితో ఉన్న తర్వాత ఇంకో అమ్మాయిని ఊహించుకోలేనురా. అలా కాదులేరా, ఇంకో అమ్మాయి వస్తే అన్నీ మర్చిపోతావు. అయినప్పుడు ఏమైందని రేపటికల్లా నీకు మంచి మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేస్తా. ప్రేమ ఒక్కసారే పుడుతుందిరా, చచ్చేదాకా అలానే ఉంటుంది. నువ్వు శ్రీలీలని తీసుకొచ్చినా మళ్ళీ నాకు ప్రేమ రాదు. అరే జీవితంలో గుర్తుపెట్టుకో, పెళ్ళికి ముందు గోవాకి పోయేవాడు పెళ్ళాక పెళ్ళని తిరుపతి తీసుకెళ్తాడు. అదే పెళ్ళికి ముందు
తిరుపతికి వెళ్ళేవాడు పెళ్ళిన తర్వాత గోవాకి వెళ్తాడు. ఛీ, ఏం కంపారిజన్ రా. ఇది బోల్ లవ్ స్టోరీకి అదే ఎక్కువ. అయినా నువ్వేంట్రా ప్రమోషన్ ఇవ్వలేదని ఉన్న ఉద్యోగాన్ని వదిలేసావు. స్ట్రక్ అయిపోయినట్టుందిరా. లైఫ్లో ఏదైనా మంచి జరగాలనుకునే సిచ్యువేషన్ నుండి మంచో చెడు ఏదో జరగాలనుకునే సిచ్యువేషన్లోకి వచ్చాం. కొడితే ఏదైనా గట్టికి కొట్టాలి. ఏమవుతుంది కానీ చూసుకుందాం. రే నాకు వచ్చేస్తుందిరా. మా పర్మిషన్ నేను పోసుకోరా నువ్వు. ఇక్కడ పోయినా బయటికి వెళ్దాం. రే వెళ్దాం పదండ్రా. ఏ ఈ టైంలో ఏంట్రా, టైం కాని టైంలో కూర్చో. నేను బయటికి వెళ్తాను. ఆ చల్లగాల్లో పోస్తే ఉంటుంది. సరే పద, చాలా ఎక్కువైంది, బయటికి వెళ్ళి మధ్య తాగుదాం. ఎంత చూడముచ్చటగా ఉందిరా ఈ స్పాట్. ఎక్కడ ఆపండి, ఎక్కడ ఆపండి. నేను దిగిపోతున్నాను రే, నేను దిగిపోతున్నాను. ఈ రాత్రికి ఏదైనా అద్భుతం జరిగితే భలే ఉంటుంది కదరా బాలు. రే ఈ వచ్చి పోసినట్టుగా బాధలు పోతే ఎంత బాగుంటుందిరా. నేను గెంటి తప్పితే అందులో దర్దం వదులుతుంది. మజ్జిగ తాగుదాం పద. శుభోదయం, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. రాజమండ్రి శివారులో ఘోర కలకలం. దోపిడీ కోసం జరిగిన దారుణ హత్యగా అనుమానం. కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి మత్తులో ఉన్నప్పుడు దొంగలు కారులో ఉన్న విలువైన వస్తువులు దొంగతనం చేసి అతన్ని హతమార్చారని పోలీసులు అఫియార్లో తెలిపారు. మితిమీరి మందు తాగడం ఘోరం జరిగినట్టు ప్రదేశాన్ని అదునుగా చూసుకొని కారులో ఉన్న వ్యక్తి నిద్రలో ఉండగా చూడరా ఏం జరిగిందో. కారులోని వేలిముద్రలతో చుట్టుపక్కల ఉన్న జనాలని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రే ఒకసారి రండిలాగా. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆ గొలుసేంట్రా? అసలు ఈ వాచ్ ఏంట్రా? అసలు కమ్మని ఈ ప్రేమ లేఖనే. అరే ఇక్కడ కార్ ఏదో ఆగింది, వెళ్ళి చూద్దాం పదండి. అరే ఇప్పుడు ఇక్కడ ఎందుకురా? వెళ్ళి చూద్దాం ఏంటో. పదండి వెళ్ళి ఏంటో చూద్దాం. మాట్లాడకండి, సైలెంట్. త్వరగా రండిరా, చూసి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడకండి, మెల్లగా పింజర్లు ఉంటాయి చూసుకోండి రే. ఆ కారులో ఎవడో ఉన్నాడు రా. రే బాలు, నా పక్కరా. నువ్వేం చేయకుండా పక్కన సైలెంట్గా నుంచో. ఫస్ట్ చూడండి అసలు ఏమైంది ఏంటో. ఈడేంట్రా ఎలుగు బంటిలో పడుకున్నాడు. రే మెల్లగా తీ, తలుపు మెల్లగా తీ. ఈడెవడరా డోర్ లాక్ చేసుకోకుండా పడుకున్నాడు? రే అరవకరా, లేస్తాడు. ఏముంది అసలు? ఎవడీడు? పోయాడా? ఉన్నట్టున్నాడు రా. ఉన్నాడా? చూస్తా నాకు. లేస్తాడు. రే ఉన్నట్టున్నాడు రా. ఏమన్నా ఖాళీ డబ్బా, చిత్తు కాగితాలు, డబ్బాలు ఏం లేవు. ఏం సరే అబ్బో, తినేసిన బర్గర్ అబ్బో, ఏం రోలెక్స్ వాచ్లో ఉంది. వాచ్ స్పెక్స్ తప్ప ఇంకేమీ లేవురా. రే ఆ బర్గర్ నాకు ఇవ్వరా. సగం తినేసిన బర్గర్ ఏం చేసుకుంటావురా? తూ యాదవా. మేము స్పెక్స్ ఎలా ఉన్నాయి? ఏం పనులురా, నైట్ టైం స్పెక్స్ ఏంట్రా బాబు, నువ్వెక్కడ దొరికావురా? రే ఈ వాచ్ మాత్రం నాకేరా. అమ్మ నా కొడుకు, రోలెక్స్ వాచ్ కుట్టేసాడు. సర్లే రే మనందు పోలీసులు వస్తున్నట్టున్నారు చూడు. అరే తలుపులేసి. అరే ఏమంత అక్కడే దాకా వస్తున్నావు? అరే సైలెంట్గా వచ్చే బాలు, సైలెంట్గా వచ్చే. రండి.
సైలెంట్ కూర్చోండి. పోలీసోడు వెళ్ళిపోయాడా లేదా? బాలాజీ సైలెంట్గా వెళ్ళిపోతుంటే రేయ్, నన్ను ఎవరైనా తీసుకెళ్ళండి రా. రే ఉండండి రా, ఇక్కడ ఏదో ఉంది చేస్తున్నా. రేమంత్ రా, తొందరగా లేట్ ఏంటి, తొందరగా వచ్చేసేదా, వెళ్ళిపోతుందా, తొందరగా రారా. రే పైలట్, పద 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 పద. రాత్రి ఆ కార్లో సామాన్లు పట్టుకొచ్చామైతే అసలు నాకు అదే ఏం గుర్తు రావట్లేదు రా. అసలు ఎవరు చంపాడు రాండి? ఈడే అయి ఉంటాడు. ఏ, నేను కాదు బే. అయితే ఈడే అయి ఉంటాడు. ఈడే ఉంటాడు. నేనెందుకు చంపుతాను రా? ఈడే, ఈడే. ఈడే నువ్వే. ఇప్పుడు ఏం చేద్దాం రా దీన్ని? రే మనన్, నువ్వు చెప్పరా. రే ఫోన్ పోలీసులకి ఇచ్చేద్దామా? పోలీసులు తీసుకెళ్తే మనమే చంపని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారా? అక్కడ సిగ్నల్స్, మనుషులు, కెమెరాలు కూడా లేవు. వాడిది ఐఫోన్, మర్చిపోయాక అన్లాక్ చేయలేంగా. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు రా, ఫోన్లో గొడవ. అంటే అది అసలు వాడి ఫోన్ గురించి అడగ నీకెందుకు గుర్తొచ్చిందిరా? అంటే నిన్న వాడి ఫోన్ నుంచి నా పిల్లకి కాల్ చేశారా. అసలు వాడి ఫోన్ ఎలా అన్లాక్ చేసావురా? అసలు వాడి ఫోన్ నుంచి ఎందుకు చేసావురా? ఏమోరా, వాడి ఫేస్ పెట్టాను, అన్లాక్ అయిపోయింది. అంటే మన నెంబర్ బ్లాక్ చేసింది కదా, వాడి నెంబర్ని అయితే లిఫ్ట్ చేస్తుందని చెప్పి కాల్ చేశా. తూ యాదవా, నేను రాత్రే కదరా సన్యాసంలో కలిసిపోతానని ఏడ్చావు. పొరపాటున కాల్ హిస్టరీలో దాని నెంబర్కి కాల్ చేస్తే మన పేర్లు చెప్పేస్తుందిరా. తూ ఎదవా, అంతా మొత్తం నీ వాళ్ళే. ఇప్పుడు ఎక్కడికైనా పారిపోవాలి మనం. పోను పని చేద్దాం రా, ఈ విగ్రహం అమ్ముకొని ఎటైనా పారిపోదాం. ఎంత కష్టపడి చేసిన ఉపయోగం ఏందోలేనా, గుర్తింపు ఏం లేకుండా, పని ఏం లేకుండా. జీవితంలో మంచిగా ఉండటం, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం అంతా బాగానే ఉంటుంది. కానీ జీవితంలో ఒక్క క్షణం వస్తుంది, ఒక్క డెసిషన్. ఆ ఒక్క డెసిషన్ మనల్ని 10 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తుంది. కాకపోతే చాలా రిస్క్ ఉంటుంది. ఒక్క రాంగ్ స్టెప్ తీసుకున్నా మన జీవితం మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఒక్క స్టెప్ మనల్ని మన జీవితంలో గుర్తుపెట్టుకోలేకుండా చేస్తుంది. అయినా ఇప్పుడు మనం కోల్పోవడానికి ఏం లేదు. మంచి చెడు బాక్స్ అమ్మేద్దాం, బాక్స్ అమ్మేద్దాం. సూపర్ రా. రే దీన్ని ఎక్కడ అమ్మేద్దాం రా? నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, పిలిచి కనుక్కుంటా. అయితే రాత్రి రాత్రి డబ్బులు వచ్చేస్తాయో. థూ ఛీ, నీ అబ్బా, రాత్రి తాగేసి అంత పెద్ద ఆమ్లెట్ వేసావు. ముందు అది వెళ్ళి క్లీన్ చేయి. అయినా నా కెపాసిటీ అది కాదురా, నాకు అదే డౌట్, ఎలా వామిటింగ్ చేశానని. పీకేవలే కానీ ముందు అది వెళ్ళి క్లీన్ చేయి. రే వాళ్ళు పిలిచాను, బాక్స్ అమ్మడానికి వస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు వస్తారు, మనం వెళ్ళాలి. నేను స్నానం చేసేస్తా. హలో హలో, నా పేరు వాలు, నీ పేరేంటి? నేను మనందిని కలవడానికి వచ్చాను. వాడా, వాడు స్నానానికి వెళ్ళాడు కానీ నీ పేరేంటి? నా పేరా ప్రీతి. అప్పుడే వచ్చావా? కలిసావా వీడిని, బాలాజీ? మామా థ్యాంక్స్ రా, కత్తి లాంటి అమ్మాయిని సెట్ చేసావు. అరే తను వచ్చింది బాక్స్ అమ్మడానికి రా. నాకు అంతా తెలీదు, అమ్మాయిని సెట్ చేసే అంతే. దా ఉంటే పరిచయం చేస్తావా? తిను శాంతి, కలిసావా? వీడు బాలు. హాయ్. హాయ్. అదేంటి నాకు ప్రీతి అని చెప్పింది మరి? వీడేంటి నన్ను చూసి సొలగా అరుస్తున్నాడు? పాపం నిన్నే బ్రేకప్ అయిందిలే వాడికి. సరే కానీ బాక్స్ తెచ్చేసావా? నేను రెడీ చేస్తున్నా. సరే తొందరగా వచ్చేసే. మామా ఫిక్స్ రా, నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా. చూసి గంట కూడా కాలేదు, అప్పుడే పెళ్ళా? వెళ్ళే, నీకేం తెలుసురా, ఆయన ప్రేమ పొట్టడానికి యుగాలు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు. కరెక్టే కానీ యుగానికి ఒకరు అన్నట్టు రోజుకొకరి మీద ప్రేమ ఎలా పడుతుందా నీకు అని. ఇందుకే బాక్స్ లో ఏముందో చూసావా? ఏదో విగ్రహం ఉన్నట్టుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నీకేం తెలుసురా? రాత్రి ఒక పెగ్గు పడగానే ఏడ్చేసావు, అదేనా? నువ్వు ఆగు. ఎక్కడైనా షాపు? పక్కనే. ఇదిగో ప్రీతి, అదే శాంతి, నీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? నాతో అసలు మాట్లాడకుండా ఉండేవాళ్ళంటే ఇష్టం. అదిగో చిట్టి పికిల్స్ అంట, వెళ్ళి కొనుక్కోపో.
నాకంత స్తోమత లేదులేరా. అన్నా దీని కొంచెం చూసి రేట్ ఎంత వస్తుందో చెప్పవా? ఇది మొత్తం బంగారంతో చేసి ఉంది. దీనికి ఒక 15 లక్షల దాకా వస్తుంది. అవునా, సరే అన్నా, ఇప్పుడైతే ఇచ్చేయండి, మేము మళ్ళీ వస్తాము. సూపర్ రా, ఒక్కొక్కరికి 4 లక్షలు వస్తుంది. సరిపోతుంది, ఏముందిలే, మిగిలింది నేను అడ్జస్ట్ చేసుకుంటా. సరే అయితే సరేరా. ఆగండి, ఇక్కడ దీనికి ఓన్లీ బంగారానికి మాత్రమే రేట్ కడుతున్నారు. అదే దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మామనుకోండి దీనికి 10 రెట్లు ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మన దగ్గర ఎవడు కొంటాడు? వాడి పేరు రుదిరప్ప. తమిళోడా? కాదు, తెలుగోడే. ఎప్పుడు పంచి కట్టుకుని ఉంటాడు. మంచోడే, కానీ తేడా వస్తే పరమ దుర్మార్గుడు. కాకపోతే మనకున్న ఓన్లీ ఆప్షన్ వాడే. సరే అయితే పద వెళ్దాం. పద. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? అన్నా, మేము నీ దగ్గరికి. ఏమైందమ్మా నీకు? నీరసంగా ఉన్నావు? రే, కోకోనట్ వాటర్ తీసురండి. ఇప్పుడు చెప్పమ్మా. అదే అన్నా, మా దగ్గర ఇదిగో ఈ బాక్స్ ఉంది, దీన్ని కొంచెం మీరే అమ్మి పెట్టాలి. అవునా, ఎలా ఇవ్వమ్మా అది? ఇదిగో అన్నా. రే, ఇది ఒకసారి చెక్ చేయించి రేట్ అంతా కనుక్కొని చెప్పు నాకు. సరే అన్నా. అన్నా, ఇది 500 సంవత్సరాల క్రితం నాటిదన్నా. మార్కెట్లో దీని ప్రైస్ 2 కోట్ల దాకా ఉంటుందన్నా. అవునా? ఇది ఎక్కడదంటావన్నా వీళ్ళకి? అయితే 2 కోట్లు ఉంటుందంటావు. ఇది 75 లక్షల దాకా వస్తుందమ్మా. అదేంటన్నా 75ఏనా? 2 కోట్ల దాకా వస్తుంది కదన్నా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? దీన్ని దేశం దాటించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఇంకో ఇంకో మాట చెప్పండి అన్నా. ఫైనల్గా 1 కోటి రూపాయలు అయితే నేను ఇస్తాను, లేదా తీసుకెళ్ళిపోండి. 1 కోటి రూపాయలు రూపాయలు. నీకు ఓకే కదా? ఓకే కదా? నాకు నాకు ఓకే. ఓకే. ఓకే ఓకే కదా? ఓకే ఓకే అన్నా. అన్నా. ఓకే అన్న. రే, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయండి వీళ్ళకి. ఇది లోపల పెట్టు. ఒకసారి ఆగు. ఒక సెల్ఫీ తీసుకొచ్చా. ఇప్పుడు ఎందుకురా? రా తమ్ముడు, తీసుకో. తీసుకో. బ్రో, మీతో కూడా ఒకటి తీసుకుంటా. థ్యాంక్ యూ బ్రో. రే నీ అబ్బాలే రాత్రంతా ఫుల్గా తాగి ఆమ్లెట్ సిగ్గు లేకుండా పడుకుండా వెంట రావాలి. వెళ్దాం పదా, వస్తుంది రేసు. ఇంతకీ బాక్స్ ఏమైంది? కార్లో ఉన్నట్టుంది. వెళ్ళి తీసుకొచ్చేయమంటావా? ముందు మాట్లాడి. ఏంట్రా బాబు, ఇంత బిల్డప్ ఉంది ఇక్కడ. ఎవర్రా ఫోన్ చేసింది? అన్నా, కస్టమర్ కేర్ అన్నా. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? అంటే అన్నా, रुद्रप्पा बात कर रहे हैं ना? मैं मुंबई से बात कर रहा हूँ। दाऊद भाई का लोग हैं हम। कौन है आप? एक पुलिस वाला हमारे मांगने वाले प्रतिम को ले भाग गई, लेकिन तुम हमें खोज दोगे। तुम्हारे इलाके में होने वाले हमारे पूरा काम आपको दिया जाएगा। मैं बताता हूँ అన్నా. వాళ్ళు మనకు ఫోటో పంపించారు. అది ముంబైలో దావుద్కి సంబంధించింది. అది మనం వెతికి పెడితే ఈ ఏరియాలో ఉన్న డీల్స్ అన్నీ మనకే ఇస్తానన్నారు. ఈ ఫోటో అన్నా. మన బాక్స్ లాగే ఉందిరా. ఇది మన దగ్గర ఉందని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? మన దగ్గర ఉందని వాళ్ళు కొంచెం డౌట్ వచ్చినా వెంటనే చంపేస్తారు. ఏయ్, ఏమైందిరా? ఏ పని మీద వచ్చారు?
అన్న రాత్రి బార్లో పెద్ద గొడవ ఏందన్నా. వీడేమో వాళ్ళు వీడిని చూసి ఏంట్రా పిచ్చోడిని అవుతున్నావు నువ్వు అంటే, వాళ్ళని చూసి వీడేమో నువ్వు మీ అమ్మ పిచ్చోడిని అవుతున్నారు అన్నాడన్న. అది కాస్త రాత్రి పెద్ద గొడవగా మారిపోతే వాళ్ళు పెద్ద గ్యాంగ్ని వేసుకొస్తే వీడేమో తాగేసున్నా లేకపోతే చిటికిన వెళ్తే చంపేస్తానని చెప్పి బెదిరించాడు. ఇప్పుడు పొద్దున్న లేవగానే వాళ్ళు వీడు వెంట పడుతున్నారు. మీరేదైనా వాళ్ళు మా జోలికి రాకుండా చూసి వాళ్ళని బెదిరించాలన్నా. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల కోసం నా దగ్గరికి వస్తారా? కూడా అమ్మాయి ఉంది కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే కాల్చి పడేస్తా ఒక్కొక్కడిని. క్షమించండి అన్న, మళ్ళీ ఇంకెప్పుడు ఎప్పుడు మీకు నీకు కనిపించదు. కనిపించదు. ఎప్పుడు కనిపించాం. అన్నా, నాకు ఆ అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందంటే ఏదో పెద్ద మ్యాటర్ అయితే కానీ ఇన్వాల్వ్ అవ్వదు. నాకు తెలిసి ఆ బాక్స్ గురించి అడగగానే కంగారు పడుతున్నారంటే ఏదో పెద్ద మ్యాటరే. అయితే వాళ్ళని ఫాలో అయ్యి నువ్వు ఏంటో కనుక్కొని నాకు చెప్పు. సరే అన్నా. ఏంటమ్మా బెస్ట్ స్టడీ చూడ తీసుకెళ్తావా? కొంచెం అంటే కాల్చి పడేసాడు మనల్ని. అసలు ఎక్కడ దొరికిందిరా మీకు ఇది? అనవసరంగా మీతో వచ్చి నేను కూడా ఇరుక్కుపోయి ఇప్పుడు వాళ్ళు నన్ను కూడా వదలరు. అమ్మ శాంతి, నువ్వు కొద్ది శాంతి ఇచ్చు. మా ఓడ అన్నాడుగా, అంతా చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు రా, దీన్ని పిలిచాడు. ఇదేమో ఆడ దగ్గర ఇరికించింది. ఇప్పుడు బాక్స్ మన దగ్గర ఉందని తెలిస్తే ఇంకంతే. నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దామంటే నువ్వే కదరా డబ్బులు వస్తే ఉంచమన్నావు. ఇప్పుడు దీన్ని వాడిని అంటావేంటి రివర్స్లో? అలా టెన్షన్ పడకండి, ఆయన మించిన వాడితే తీసుకెళ్ళి మొత్తం సెట్ చేస్తాం. అప్పుడు ఆడ చేతిలో కూడా దొరికితే ఇంకంతే కదా. ఆడిని మించి తోపెవడో లేడు ఇక్కడ, అందుకే నేను వాడి దగ్గర తీసుకుని వెళ్ళా. అమ్మో, దొరికితే చెక్కేస్తాడేమో. అయినా అంతా దీనివల్లనే వచ్చింది. ఒరే, ఇక్కడే ఉన్నారా వాళ్ళు? దొరికారు వాళ్ళు. ఓడి అమ్మ బండి. వాళ్ళు వస్తున్నట్టున్నారు, పదండి, పదండి. పారిపోదాం. రేయ్, మీరు అయిపోయారా? లెగెత్తండి రోయ్. రే పరిగెట్టండి రా, పరిగెట్టండి. దొరికితే అయిపోతాం. రండి రా, తొందరగా దొరికితే అయిపోతాం, పరిగెట్టండి. రండి 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 రండి. పరిగెట్టండి పరిగెట్టండి. ఏం చేద్దారా మరి ఇప్పుడు? అవును, ఇది మనతో ఉంటే చాలా డేంజర్. దీన్ని ఎక్కడైనా దాచేద్దాం. ఎక్కడికి వెళ్దాం? అయితే ఎక్కడో చోట దాద్దాం. ఎక్కడ దాచి పెడదాం రా? ఎక్కడైనా దూరంగా. ఓకే సరే పదండి. రే ఎక్కడా? మరి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాస్తావు? ఇక్కడ కాకుండా ఎక్కడైనా దాద్దాం. పోనీ గోదావరిలో దాచిపెట్టరా. సరే. గోదావరిలో దాస్తే వాడు దొరకకుండా పోద్దురా. పిచ్చ నా కొడక. అమ్మయ్య, ఇక్కడ పెట్టేశాం కదా, ఎక్కడికైనా పోయి దాక్కుందాం కొంచెం. బెస్ట్. ఎలాగో ఇక్కడ ఇప్పుడు దాచేసాం కాబట్టి కొన్ని రోజులు కూల్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి బాక్స్ తీసుకెళ్ళి అమ్మేద్దాం. సరే, నాకు చిన్న పని ఉంది, వెళ్ళి చూసుకుని వస్తాను. సరే నెక్స్ట్. లవ్ యూ. బాగానే ఎక్స్ట్రా. అరే, బాక్స్ దొరికే వరకు వాడు మనం ఎత్తుతూనే ఉంటాడు. మనం దాచిన ప్లేస్ వాడు తెలియాలంటే వాడు ముందు మనల్ని దాటాలి. మనం ఒకవేళ వాడికి దొరికేసినా దొరకలే, చూసుకుందాం లేదు. నాకెందుకో తేడా కొడుతుందిరా. రే నువ్వు ఏమంటావేంట్రా? ఇక్కడ ఎలా దొరికిపోయామేంటి? నీ నోరం చూడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకేం చేస్తాం, బాక్స్ అమ్మేద్దాం. అరే, బాక్స్ ఇచ్చేస్తే మన డబ్బులు వెళ్ళరా? ఒరే, నీకు ఇప్పుడు డబ్బులు ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా? అయినా అంతా నీ వల్లనే వచ్చింది. నా వల్ల రావడం ఏంట్రా? అయినా డబ్బులు వస్తే వచ్చేస్తా ఇచ్చేస్తా అన్నావు. ఇప్పుడు మళ్ళీ నన్ను కొట్టుకోకండి రా. ఏయ్, ముందు మీలో మీరు మాట్లాడుకోవడం అయిపోతే నేను మీతో మాట్లాడతాను రా. అన్న మళ్ళీ నీ దగ్గర రామని చెప్పాం కదన్నా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ? అన్నా, ఆ అమ్మాయి దొరకలేదు. నాకు తెలిసి ఈ నా కొడుకులు ఆ అమ్మాయిని బాక్స్ని దాచేసి ఉంటారు. అన్న అసలు మాకు బాక్స్ అంటే ఏంటో తెలియదన్నా. అరే రాఘవా, ఈ వీడియో చూపించరా వాళ్ళకి. అందులో ఏముందంటో? ఓడి అమ్మ, ఇప్పుడు ఇందులో ఏముందో? రే ఉండండి రా, ఇక్కడ ఏదో ఉంది చేస్తున్నా. ఏమంతరా, తొందరగా లేట్ అయింది, తొందరగా వచ్చేసేదా, వెళ్ళిపోతుందా, తొందరగా సారా. నాకు నిజం చెప్పేస్తే సరే, లేదో తెలియక చేశారులే నీ వీడియో పోలీసుకు వెళ్లకుండా నా దగ్గర పెట్టుకుంటా, లేదా ఆ బాక్స్ ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. అన్న బాక్స్ ఎక్కడని చెప్పేస్తాను, మమ్మల్ని ఏం చేయకన్నా. సారీ అన్న, క్షమించన్న. బాక్స్ ఎక్కడని చెప్పేస్తాను, మమ్మల్ని ఏం చేయకు. ఏయ్, ఎక్కడ్రా?
అన్నా నీకు కొంచెం షుగర్ ఉంది కదా, ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే వచ్చాగట్లేదు కదా నీకు. బాక్స్ దొరకని నీకు ఆగదు. ఇంకా డబ్బులు పోయినట్టేనా? నువ్వే కదరా ప్రాణం గొప్పతన్నావు. అరే ఏంట్రా ఖాళీగా ఉంది? ఇదేంట్రా విగ్రహం ఏమైంది? అరే నాకేం తెలుసురా, నేను కూడా మీతో ఉన్నాగా. రే ఈడు అది కలిసి ఏదో ప్లాన్ చేశారా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఈడు అది కలిసి ఆ విగ్రహాన్ని లేపేశాడు. అరే నేనెందుకు చేస్తారా, మీతో ఉన్నా కదా. నువ్వే కదరా తీసుకొచ్చేదాన్ని. అయినా ఆ రోజు విషయం తాగి చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆరు చేతిలో సావాల్సి వస్తుంది. విషయం తాగడం ఏంట్రా? నైట్ నా గ్లాస్లో విషం కలుపుకున్నాను రా. వామిటింగ్ అయింది తప్ప ఏమీ అవ్వలేదు. నీ అబ్బా, నీ గ్లాసులో సగం మంది నేనే కదరా తాగాను. అందుకే ఆమ్లెట్ వేసాను. రే మనం నీకు చెప్పాను కదా, నేను నా కెపాసిటీ ఏంటో, నేను అవుట్ అవ్వనని నాకు తెలుసు. ఆ విషయం తాగడం వల్లనే అవుట్ అయ్యాను. నీ అబ్బా ఇప్పుడు మందు కెపాసిటీ అంటావేంట్రా? అన్నా రే ఇది మన బాక్స్ లో విగ్రహం లేదన్నా, బాక్స్ ఒకటే ఉంది. ఏం చేద్దాం? అయితే వాళ్ళని పట్టుకొచ్చాయి. సరే అన్నా. వెళ్ళి ముసుగు తీరా. ఇప్పటికే నన్ను 2 సార్లు మోసం చేశారా మీరు? మీకే మీరుగా నిజం చెప్తే ఇప్పటికిప్పుడు చంపేస్తా, లేదంటే హింసించి హింసించి మరీ చంపుతా. అన్నా ఆ అమ్మాయి బాక్స్ దుబ్బుకెళ్ళిపోయిందన్నా. అన్నా నిజం చెప్పేస్తాను, ఏం చేయకండి అన్న. ఇంకే నిజం చెప్తావురా? అది బాక్స్ తీసుకొని ఏముండ్రా వెళ్ళిపోతే. అన్నా అది అన్నా వాళ్ళని అడిగి టైం వేస్ట్ చేసుకోకు. ఆ విగ్రహం నా దగ్గర ఉంది. అది కావాలంటే అరగంటలో నేను చెప్పిన లొకేషన్కి రా, ఒక్కడివే. రేయ్ ఇప్పుడు ఆ ముగ్గురిని చంపేయండి రా. ఈ కొరనా కొడుకుని చర్యలు కట్టించి చంపితే కిక్ యాడ్ ఉంటుందిరా. రే మీ చివరి కోరిక ఏంట్రా? అన్నా కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇవ్వు అన్నా. మిమ్మల్ని చంపేసిన తర్వాత గోదట్లో పడేస్తాం కదా, అక్కడ కావాల్సిన నీళ్లు తాగినంత తాగొచ్చు. రే మంచినీళ్ళు అడిగితే అడిగినట్టు ఫీల్ అవుతారేట్రా? రే మనందో వెళ్ళి వాళ్ళని కొట్టి చంపి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చేతులు కట్టాక చంపడం నేను పుష్పరాజుని ఏంట్రా? ఏం కాదురా, వెళ్ళు వెళ్ళు. ఏ వాళ్ళు కట్టులు ఇప్పండి రా. అమ్మా అబ్బా, ఇప్పుడుందిరా మా ఊరి చేతిలో మీకు. అన్నా ఎవరన్నా మీరు? నేను ఒక అండర్ కవర్ కాపుని. సార్ దొరికిన డ్రగ్స్ అంతా సీజ్ చేసాం సార్. అది కాకుండా బాక్స్ ఒకటి దొరికింది. అరే ఆ బాక్స్ ఏది? ఈ బాక్స్ వదిలేసి మిగిలిందంతా రికార్డ్ చేయండి. అన్నా మాకు బాక్స్కి సంబంధం లేదన్నా. మీకు ఈ బాక్స్తో సంబంధం లేదని నాకు తెలుసు. మీరు నేను కాపాడినట్టుగా ఎవరికి చెప్పకండి, పారిపోండి. అన్నా థ్యాంక్స్ అన్న. రా బాలురా. అమ్మయ్యా ఏదోలా బయటపడ్డాం రా బాబు, లేదంటేనా. అరే మనం వెళ్ళి దానికి డబ్బులు వసూలు చేద్దాం. దొంగ మొహం నన్నే మోసం చేస్తుందా? నేనంటే ఏంటో చూపిస్తాను. అరే నిన్ను చూసాక మనల్ని దెబ్బేసింది. కొట్టగానే పడిపోయావు నువ్వా? నాకు చెప్పు. అవును, ఒప్పుకోకండి రా, మంచిగా మళ్ళీ నువ్వు వాళ్ళంటారా? నువ్వు పడ్డావురా?
అరే ఇప్పుడు బతికి బయటపడ్డం లేదో వెంటనే మొదలెట్టేశారు. ఆగండ్రా బాబు, వెళ్దాం ముందు. సర్లే పదా. అన్నా బాక్స్ ఇచ్చిందా? ఆ ముగ్గురు చచ్చారా లేదా? లేదన్నా, తప్పించుకున్నారు. ఆ నలుగురు నాకు దొరకాలి, ఒక్కొక్కడిని నా చేతులతో చంపుతాను నేను. అన్నా ఆ ముగ్గురు ఖచ్చితంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటారన్నా. మనం కనుక ఆ ముగ్గురిని ఫాలో అయితే ఆ అమ్మాయి, ఆ బాక్స్ ఇద్దరిని మనం పట్టుకోవచ్చు. హ్మ్. ఏదిరా అది? దాని పని ఇప్పుడు చెప్తాను రా. పదవ చెప్దాం. మీకేం కాలేదు కదా? నన్ను కొట్టేమని చెప్పి నువ్వు బాక్స్ జంప్ అయిపోతావా? నిన్ను కొట్టేమంటావేంట్రా? అసలు ఏం జరుగుతుంది? నీకు చెప్పా కదా, ఏ డీల్ అయినా సరే మినిమం ₹1,00,00,000 ఉంటే కానీ తక్కువకి చేయడు. ఇప్పుడు మనం కానీ దాన్ని లేపేసామనుకో, సెట్ మన లైఫ్. ఇంకా మరి దొరికిపోతే? దానికి ప్లాన్ చెప్తావనే కదా నిన్ను పిలిచింది. ఎలాగైనా అతను ఫాలో అయ్యి దాన్ని కొట్టేసావనుకో, అది అమ్మేసుకొని ఆ డబ్బులు పట్టుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపోవచ్చు. తొందరగా లేట్ అయింది, తొందరగా వచ్చేసేదా? వెళ్ళిపో. నీ అబ్బా, ఇద్దరు కలిసి ప్లాన్ వేసి మమ్మల్ని వాడుకుని డబ్బులు దొబ్బేద్దాం అనుకున్నారా? లేదు లేదు, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడే తను నాతో చెప్పాడు, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీకు కూడా షేర్ ఇమ్మని. అది కాదు. ఏమైంది? అంటే నిన్న మా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాను, షేర్ వాళ్ళకు కూడా ఇద్దామా? మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేసా ఇందులో? అంటే నిన్న నేను వచ్చేసరికి వాడికేమో బ్రేకప్ అయిపోయింది, ఇంకోడేమో డబ్బులు పోయి లాస్లో ఉన్నాడు. అందుకని పాపం వాళ్ళు కూడా నైట్ హెల్ప్ చేశారు నాకు. నేనే నిన్ను ఇన్వాల్వ్ చేశాను, నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసావా? సరే ఒక పని చేద్దాం, నీ షేర్ నువ్వు ఉంచుకో, నా షేర్ వాళ్ళకి ఇచ్చేస్తా. సర్లే, నీ షేర్ వాళ్ళకి ఇచ్చేసే, నా షేర్తో మనం వెళ్ళిపోదాం. బట్ తన షేర్ నుంచే మీ ఇద్దరికి కూడా ఇచ్చేస్తానన్నాడు. అది నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి బాక్స్ దాచాక నేను కూడా వెళ్ళాను. ఈ లోపు రాఘవ వాళ్ళు వచ్చి నన్ను బంధించి నా దగ్గర నుంచి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తప్పించుకున్నాక నాకు చాలా గిల్టీగా అనిపించింది. సో వెంటనే నేను బాక్స్ నా దగ్గరే ఉందని చెప్పి నేనే కాల్ చేసి చెప్పాను. మరి ఇంతకీ బాక్స్ ఏమైంది? ఇంకెక్కడ, రాఘవ దగ్గరే ఉంది. అయితే నువ్వు బాక్స్ ఇవ్వలేదా? అయితే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడుగా. అరే మనకు ఉంటే డేంజర్, అర్జెంట్గా మనం ఇక్కడ జంప్ అయిపోదాం. పదండి. నన్ను మోసం చేసి ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నారు మీరు? అన్నా నిజంగా బాక్స్ అమ్మాయి దగ్గర లేదన్నా, మీరు రాఘవ తీసుకుని వెళ్ళిపోయాడన్నా. అవునన్నా, తను నన్ను బంధించి నా దగ్గర నుంచి బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. రాఘవ్ గారు ఎక్కడరా? అన్నా నువ్వు వెళ్ళగానే నీ వెనకాలే వచ్చాడన్నా. అయినా నన్నే మోసం చేస్తావే? అన్నా నిజంగా మా దగ్గర లేదన్నా బాక్స్, మా సంబంధం లేదన్నా. మీ కూడా బాక్స్ తీసుకెళ్ళిపోయాడన్నా, ఒక్కసారి క్షమించన్నా, ఇంకెప్పుడు మీకు కనిపించమన్నా. అన్నా మనం త్వరగా వెళ్ళకపోతే రాఘవ బాక్స్తో మిస్ అయిపోతాడన్నా. అమ్మో, ఇల్లు వచ్చేస్తున్నారా బాబు, వెంటనే జంప్ అయిపోవాలి. అన్నా విగ్రహం దొరికిందన్నా. అన్న కొడుకులు ఇక్కడ దాచారు. ఆ విగ్రహం ఇలా ఎవరా? ఇదిగో అన్నా.
ఎరా నాన్న నిన్నటి నుంచి మాట్లాడలేదే? అలా జాబ్ మానేయకూడదురా. సరేనన్నా. మనం ఎంత కష్టపడినా అప్పుడప్పుడు మనకు కావాల్సిన గుర్తింపు రాదు. అందుకని మానేస్తే ఎవరు ఉద్యోగం చేయలేరు. అమ్మకి అసలు ఆరోగ్యం బాగుంటలేదురా. నువ్వు ఇలా మానేసావని తెలియగానే బెంగ పెట్టేసుకుంది. నిన్న రాత్రి నుంచి ఏం తినడం లేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేసి జాయిన్ అయిపోరా. ప్రమోషన్ ఏదో నెమ్మదిగా ఇస్తాడులే. సరే జాయిన్ అయిపోతాను. వెళ్ళి చూసుకుని వచ్చి చెప్తాను. మనం అంత కష్టపడి రిస్క్ చేశాను రా, ఒక్క రూపాయి కూడా రాకుండా పోయింది. మందే ఉందిరా. హేమంత్ గడికి ఇప్పుడు డబ్బులు అవసరం. నిన్నే సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశాడు. మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమో అని భయం వేస్తుంది. కానీ ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నా కానీ తర్వాత తల మీద కొట్టగానే తెలిసిందిరా. కానీ ఆ టైంలో మా అమ్మ గుర్తొచ్చిందిరా. నాకు ఏదైనా అయ్యుంటే మా అమ్మ ఏమైపోయేదిరా. అయినా డబ్బులదే ఉందిరా. మీరిద్దరూ ఉన్నారు కదా, చూసుకుందాం. సరే కానీ మీ అందరికి ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో అసలు ఏముంది? ఇదెక్కడిదిరా? నాకు అసలు ఆ రోజు నైటే మనం బాక్స్ దొబ్బాం కదా, నైట్ అది ఓపెన్ చేసి చూస్తే అందులో ట్రాకర్ ఉంది. అసలు ట్రాకర్ చూసినప్పుడు ఏదో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందామని డౌట్ వచ్చింది నాకు. అందుకని చెప్పి అప్పుడు మార్నింగ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాం కదా మనం బాక్స్ చూపించడానికి. అప్పుడు ఈ బాక్స్ని ఒక డూప్లికేట్ విగ్రహం చేయించమని చెప్పి ఆర్డర్ చేయించాను. ఇదంతా మీకు చెప్తే ఎక్కడ ప్లాన్ లీక్ చేస్తారని మీకు చెప్పలేదు. నాకెందుకు చెప్పలేదు మరి? మరి మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదురా? రుద్రప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు దీని వెనక ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అప్పుడు నేను ఒరిజినల్ డూప్లికేట్తో స్వాప్ చేశాను. కరెక్టే. అందుకే మనం బాక్స్ ఇచ్చేద్దామని చెప్పి తిను దాచిపెట్టిన చోటు తీసుకెళ్ళాం కదా, అక్కడ తిను బాక్స్ స్వాప్ చేసి కాంప్లికేట్ చేసింది. నాకేం తెలుసు డూప్లికేట్ అని? కానీ ఎప్పుడైతే వాళ్ళు సంపైపోతున్నారని తెలిసిందో నేను ఒరిజినల్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఈలోపు తిను ఫోన్ చేసి తను డైవర్ట్ చేసి అనుకుని అప్పుడు మనం ఎస్కేప్ అయ్యాం. ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసావురా? సారీ మానంద్, నేను అది కావాలని చేయలేదు. కాకపోతే అది అలా అయిపోయింది అంతే. సరే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మరి? ఇంతకి దీనివల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ చాలు, పోలీసులకి ఇచ్చేద్దాం. ఇంతకీ ఆ 10 లక్షలు పెట్టి దేని మీద వేసావురా? అదా ఫైనల్లో ఆర్సీబీ ఓడిపోద్దని వేసామావా. ఓరి నా బెన్ స్టోక్. సార్ గుడ్ ఈవినింగ్. ఏమైందిరా? మీకోసం ఒక పార్సిల్ వచ్చింది సార్. ఓకే. హలో రుద్రప్ప, నువ్వు పంపించిన విగ్రహం ఒరిజినల్ది కాదు. బాస్ నేను చంపడానికి మా వాళ్ళని ఆల్రెడీ పంపించేశాడు. ఐఎమ్ సారీ, నేనేం చేయలేను.